నాన్న కథ చెప్పవా? కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రేయాన్. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సాహసనారి చిన్నారి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను డాక్టర్ ఎం హరికిషన్ గారు రాశారు. ఆయన రాసినటువంటి కథలో మొదటి భాగం ఏంటో ఈరోజు విందాం. హరిభూపాలుడు అనేటువంటి ఒక రాజు కందనవోలు అనేటువంటి ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆయన ప్రజలను ఎంతో మంచిగా చూసుకునేవారు అన్నమాట. ఎప్పుడు స్వంత బిడ్డల్లా చూసుకునేవాడు. అనవసరమైనటువంటి ట్యాక్స్లు ఏవి కూడా వేసేవాడు కాదు. ఆ వచ్చినటువంటి ట్యాక్స్ వాళ్ళు కడతారు కదా, ఆ వచ్చినటువంటి పన్నుల్లో 90% తిరిగి మళ్ళీ ప్రజల కోసమే యూజ్ చేసేవాడు అన్నమాట. రాజ్యమంతా ఎన్నో చెరువులను తవ్వించాడు. చెరువులను తవ్వించడం వల్ల లాభం ఏంటి? వాటర్ అనేది ఎప్పుడు కూడా ఎండిపోయినా కూడా, చెరువులు ఎండిపోయినా, ఎక్కడైనా వాటర్ దొరకకపోయినా ఈ ఎక్స్ట్రా చెరువులు ఉంటాయి కదా, అందులో వాటర్ దొరుకుతుంది కదా. అందుకోసం అని చెప్పి వాటర్ని స్టోరేజ్ చేయడం కోసం చాలా చెరువులను తవ్వించి పెట్టిండు అన్నట్టు. ఇంకా ఏమైనా పాత చెరువులు ఉంటే వాటికి కూడా పూడిక తీయించి గట్లు బాగు చేశాడు. నదులకు ఆనకట్టలు అంటే ఏంట్రయాన్ష్? బ్రిడ్జ్. ఓకే, కట్టి నీళ్లు లేని ప్రాంతాలకు పారించి ఎంతో మంచి మంచి పనులు చేసేవాడు అన్నమాట. రకరకాల పరిశ్రమలు నెలకొల్పి ప్రజలకు చేతి నిండా పని కల్పించాడు. ఎన్నో ఇండస్ట్రీస్ని కూడా సెటప్ చేసిండు. విద్యాలయాలు, వైద్యాలయాలు కట్టించి అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించాడు. విద్యాలయాలు అంటే స్కూల్స్, యూనివర్సిటీ ఇలాంటివన్నీ కూడా అన్నమాట. వైద్యాలయాలు అంటే హాస్పిటల్స్, క్లినిక్స్ ఇవి కూడా కట్టించి అన్ని క్యాస్ట్ వారికి ప్రవేశం, అంటే అందులో ఎవరైనా వెళ్ళొచ్చు. వీధుల్లో చక్కటి రహదారులు వేయించి ఇరువైపులా పచ్చని పళ్ళ మొక్కలు నాటించాడు. ఇక ఏం చేసిండు, రోడ్డుకి అటువైపు ఇటువైపు అన్నీ కూడా మంచి ఫ్రూట్స్ ఉన్నటువంటి చెట్లను పెట్టిండు అన్నమాట. ఎవరైనా రోడ్లో వెళ్తూ ఉంటే వాళ్ళకి ఆకలిస్తే తెంపుకొని తినే విధంగా. వృద్ధులకు, అనాథలకు, పేదలకు ఆశ్రమాలు కూడా కట్టించాడు. రాజ్యంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తక్షణమే ఆదుకునేవాడు. అతని బలం, అంటే ఎవరికైనా హెల్ప్ చేయడం అనేది అతని యొక్క బలం అన్నమాట. రాజ్యంలోని ప్రజలందరూ రాజంటే మరి ఇన్ని పనులు చేస్తుంటే రాజంటే ఇష్టం ఉంటుందా, కోపం ఉంటుందా? అందుకని రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఆ రాజంటే ఎంతో ప్రాణం అన్నమాట. ఆయన మాటనే వేదవాక్కుగా భావించేవాళ్ళు. శత్రురాజులు ఎవరైనా దాడి చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయుధం చేతబట్టుకొని యుద్ధ రంగంలో అడుగు పెట్టేవాళ్ళు. మరి అంత మంచిగా రాజు చూసుకుంటుంటే, రాజు కష్టం వస్తే, రాజ్యానికి కష్టం వస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు కూడా ఆ సైనికులు లాగా మారిపోయి ఆ శత్రువులతోటి యుద్ధం చేసేవాళ్ళు అన్నమాట. రాజు మీద ఈగ కూడా వాళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఈగ కూడా వాళ్ళనిచ్చకపోవడం అనేది ఒక నానుడి. అంటే ఏంటంటే ఎవరైనా ఆయన మీదకి అటాక్ చేయడానికి వస్తే వీళ్ళు కాపాడే వాళ్ళు అన్నమాట. శత్రువులు కందనవోలు పేరు చెబితే చాలు భయంతో గడగడ వణికిపోయేవాళ్ళు. కన్నెత్తి చూడడానికి కూడా జంకేవాళ్ళు. ప్రజలు ప్రేమించే ప్రభువును ఎవరూ జయించలేరు కదా. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. అటువంటి ప్రభువులకు కూడా ఒక ఊహించని ఆపద వచ్చి పడింది. కందనవోలు రాజ్యానికి పట్టపురాణి చంద్రమౌళిని దేవి, రాజుకు తగిన భార్య. వారికి చాలా కాలానికి పుట్టిన ముద్దుల కూతురు పేరే లాస్య. చిన్నప్పటి నుంచి ఆ పాపనందరూ చిన్నారి చిన్నారి అని ముద్దుగా పిలిచేవాళ్ళు. ఆ పాప ఎంత పెద్దగైనా ఆ పిలుపు మాత్రం మారలేదు. పెద్దగైనా కూడా చిన్నారి అని పిలిచేవాళ్ళు. లాస్యకు కూడా అందరూ అలా పిలవడమే ఇష్టం. ఎందుకంటే ఆ పిలుపులో ఒక ఆప్యాయత, ప్రేమ, దగ్గరితనం కనిపించేవి. లాస్య ఆడపిల్ల అయిన మగపిల్లలతో సమానంగా పెరిగింది. పట్టుదల, క్రమశిక్షణ ఏదైనా సరే సాధించాలనే కోరిక లాస్యలో బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచే గురుకులంలో ఒక్క పక్క చదువు, మరో పక్క యుద్ధ విన్యాసాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. కత్తి తిప్పడం, విలువిద్య, గుర్రపు స్వారీ, మల్ల యుద్ధాలతో పాటు శబ్దభేది విద్య, అంటే ఎలాంటి సౌండ్ అయినా అర్థం చేసుకునేటట్టు, ధ్వన్యానుకరణ అంటే సౌండ్స్ని విని దాన్ని అనుకరించడం, అంటే మిమిక్రీ లాంటివి, అలాంటి విద్యలను కూడా నేర్చుకుంది. కళ్ళకు గంతలు కట్టి ఎటువైపు చప్పుడు వస్తే అటువైపు క్షణంలో బాణం వేయగల నేర్పరి. రకరకాల పక్షుల, జంతువుల మాదిరి అరవడమే కాక అచ్చం మగవాళ్ళు మాదిరి కూడా మాట్లాడగలదు. ఎందుకంటే ఆమె మిమిక్రీ వస్తుంది కదా.
ఇన్ని నేర్చుకుంది. గురుకులంలో ఎవరు ఏ విద్యలోనూ ఆమె కాలి గోటికి కూడా సరిపోయే వాళ్ళు కాదు. 2 చేతుల్లోనూ 2 కత్తులు అందుకొని గిరగిరా తిప్పుతూ సింహంలా శత్రుసేనల మధ్యకు చొచ్చుకొని పోయేది. అసలు భయం అంటే ఏమిటో కూడా లాస్యకు తెలియదు. పెదాలపై చిరునవ్వు తొలగదు, మొహంలో అలసట కనబడదు. వీరత్వాన్నే గాక ఆమెకు జాలి, దయ, ప్రేమలను కూడా తల్లిదండ్రుల నుంచి పుణికిపుచ్చుకుంది. అర్థమైందా? అంత మంచి పవర్ఫుల్ ఉమెన్ అన్నట్టు. హరిభూపాలుని తమ్ముని కొడుకు మహీపాలుడు. అతనికి చిన్నప్పటి నుంచి సింహాసనంపై ఆశ. ఎలాగైనా ఆ సింహాసనాన్ని నేనే చేజిక్కించుకోవాలి. మరి రాజుకి వారసులు లేరు కదా, రాజుకు కొడుకుంటే వాడే నెక్స్ట్ రాజు అవుతాడు. కానీ రాజుకు ఇప్పుడు బిడ్డ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసిండ్రట, సేమ్ బాహుబలి సినిమా లోపల ఎట్లయితే శివగామి సింహాసనము అనేటువంటిది భల్లాల దేవకి ఇవ్వాలి అని ఆ భల్లాల దేవకు వాళ్ళ తండ్రి ఉంటాడు కదా, తెలుసా? ఆ తండ్రి పేరేంటి? బిజ్జల దొర. ఇది కొంచెం అట్లనే ఉందిరా స్టోరీ. హరిభూపాలుని తమ్ముని కొడుకు మహీపాలుడు. అతనికి చిన్నప్పటి నుంచి సింహాసనంపై ఆశ. రాజుకి మగపిల్లలెవ్వరూ లేకపోవడంతో తానే కాబోయే రాజునని కలలు కంటూ ఉండేవాడు. కనబడిన వాళ్ళకంతా ఆ విషయం చెప్పి తన మాట వినకపోతే భవిష్యత్తులో కారాగారమే గతి అని బెదిరించేవాడు. కానీ రాజు కావాలంటే ధైర్య సాహసాలు, తెలివితేటలు 2 కావాలి కదా. రాజు పేరు చెబితే శత్రువుల భయంతో వణికిపోవాలి, ప్రజలు అభిమానంతో దగ్గర కావాలి. అటువంటి వాళ్ళే రాజు. దానికి ఆడ మగ తేడా లేదు. అందుకే వీరురాలైన తన చిన్నారి లాస్యనే సింహాసనం మీద కూర్చోవడానికి అర్హురాలు అని భావించాడు మహారాజు. మహీపాలుడు పైకి మంచివానిలా అమాయకంగా మహారాజు వద్ద వినయ విధేయతలు నటిస్తాడు. కానీ లోపల చాలా దుర్మార్గుడు. ఎప్పుడు ఈ ముసలోడు చచ్చిపోతాడా అంటే రాజు నేను ఎప్పుడు సింహాసనాన్ని అధిరోహించాలా అనే కలలు కంటున్నాడు. కానీ రాజు దగ్గర మాత్రం ఏం చేసేవాడు, సిన్సియర్గా ఉన్నట్టు నటించేవాడు అన్నమాట. రాజ్యాధికారం కోసం అనేక కుట్రలు పన్నుతూ ఉంటాడు. మహారాజుకి విషయం ఎప్పటికప్పుడు గూఢాచారం ద్వారా తెలుస్తున్నా తమ్ముని కొడుకు కదా కావటంతో వాడేం చేస్తాడులే మా తమ్ముడు కొడుకు వాడు అసలుకే అని చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటాడు. మహీపాలుడు రాజ్యంలో ఉన్న ముఖ్యమైన సేనాధిపతులను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వారికి భారీగా లంచాల ఆశ చూపిస్తూ పదవులు ఎరవేస్తూ తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. వీడేం చేస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా సైన్యాధికారులు ఉంటారు కదా, పెద్ద పెద్ద మినిస్టర్స్, వాళ్ళందరికీ కొంచెం బ్రైబ్ ఇచ్చేసి ఇతని వైపు మలుచుకునే విధంగా చూద్దాం అనుకుంటున్నాడు అన్నట్టు. కానీ ఎవరు అతని మాటలను పట్టించుకునే వాళ్ళు కాదు, లెక్క చేసే వాళ్ళు కూడా కాదు. రాజంటే వాళ్ళందరిలో భయము భక్తి సమానంగా ఉన్నాయి. కానీ మహీపాలుడు మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అవకాశం వస్తుందని బలంగా నమ్మేవాడు. అటువంటి అవకాశం ఒకరోజు మహీపాలుడికి రానే వచ్చింది. ఏం జరిగింది ఒక రోజు అంటే, కందనవోలు రాజ్యానికి చుట్టూ చాలా పెద్ద అడవి ఉంది. అందులో అనేకమైనటువంటి క్రూర మృగాలు ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద ఏనుగుల గుంపు దారి తప్పి అడవుల నుంచి బయటికి వచ్చి పొలిమేరలో ఉన్నటువంటి గ్రామాలపైన పడింది. కాపుకొచ్చిన పంటలన్నీ నాశనం చేస్తూ అడ్డొచ్చిన ప్రజల మీద దాడి చేయసాగాయి. దాంతో ప్రజలందరూ ప్రాణభయంతో తమను కాపాడమని మహారాజును వేడుకున్నారు. మహారాజు 100 మంది వీరులైన సైనికులతో స్వయంగా తానే ప్రజలను కాపాడడానికి బయలుదేరాడు. సేమ్ పందుల గుంపు వచ్చి అంత పంట నాశనం చేస్తుంటుంది బాహుబలి సినిమా లోపల. అట్లాగే ఇక్కడ కూడా ఏమైందంటే ఏనుగుల గుంపు వచ్చి ఆ ప్రజలు ఎంతో కష్టపడి పండించిన పంటను అంతా కూడా నాశనం చేస్తున్నాయి. అప్పుడు మహారాజు ఏం చేయాలి, యుద్ధం చేయాలి, చంపద్దు కానీ ఏనుగులను తరిమేయాలి అడవిలోకి. మళ్ళీ మహారాజు 100 మంది వీరులైన సైనికులతో వెళ్ళిండు కదా, తానే ప్రజలను కాపాడడానికి బయలుదేరాడు. పెద్ద పెద్ద డప్పులు వాయిస్తూ టపాసులు పేలుస్తూ పంటల మీద దాడి చేసిన ఏనుగులను వెళ్ళగొట్టారు. ఆ చప్పులకు భయపడి అవన్నీ తిరిగి అడవుల వైపు పారిపోయాయి. అలసిపోయిన మహారాజు అడవిలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పొదలో ఉన్న పెద్ద పులి ఊహించని విధంగా వెనుక నుంచి దాడి చేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజు చేతిలో ఎటువంటి ఆయుధము లేదు. తేరుకునేలోగా దాని పంజా దెబ్బకు అతని భుజాన్ని చీల్చివేసింది. ఆపదను గ్రహించిన సైనికులు వెంటనే ఆ పెద్ద పులిని బంధించారు. కానీ అప్పటికే మహారాజు భుజం నుంచి విపరీతంగా రక్తం కారిపోవడంతో స్పృహ కోల్పోయాడు. సైనికులు అత్యంత వేగంగా మహారాజును రథం మీద అంతఃపురానికి చేర్చారు. చక్రవర్తిని అలా చూసేసరికి చంద్రమౌళినీదేవి తల్లడిల్లిపోయింది. ఎవరి చంద్రమౌళినీదేవి? వాళ్ళ భార్య. రాజ్యంలోని ప్రముఖ వైద్యులందరూ
ఉరుకులు పరుగుల మీద అంతఃపురానికి చేరుకున్నారు. రాజ్యమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ప్రజలందరూ తమ ప్రభువుకు ఏమైందా, అయ్యో ఏంటి, ఏమి కాకూడదు అని కనబడిన దేవుళ్ళందరినీ మొక్కుతూ ఉన్నారు. దేవాలయాలన్నింటిలో కూడా పూజలు చేయసాగారు. రక్తం బాగా కోల్పోవడంతో, గాయం పెద్దది కావడంతో మహారాజు అంత త్వరగా కోలుకోలేకపోయాడు. భుజంపై దెబ్బ బలంగా తగలడంతో కుడి చెయ్యి పని చెయ్యకుండా చచ్చుబడిపోయింది. రాజు మంచానికే పరిమితం కావడంతో నెమ్మదిగా పరిపాలన అంతా కూడా గాడి తప్పసాగింది. స్కూల్లో టీచర్ రాకపోతే పిల్లలు అల్లరి చేస్తారు కదా, కరెక్ట్గా ఎవరైనా లీడర్ లేకపోతే ఏమవుతుంది, ఫాలోవర్స్ ఫాలో అవుతారా సరిగా? మరి రాజుకి ఇక్కడ సరిగా లేకపోయేసరికి రాజ్యంలో ఎవ్వరు ఏం చెప్పినట్టు వినకపోయేది. సామంత రాజులు తిరుగుబాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు. ఇక రాజు రాజు అంత డిజేబుల్డ్ అయిపోయిందట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయిండు, ఇక మనం యుద్ధం చేయొచ్చు అని అందరిగా తిరగబడుతున్నారు అన్నట్టుగా. మరి ఇప్పుడు పాపం మా రాజ్యం చాలా కష్టాల్లో ఉంది. గూఢాచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న లాస్య ఇక లాభం లేదని తండ్రి గారి అనుమతితో పరిపాలన తన చేతుల్లోకి తీసుకుంది. ఇక నేనే ఉంటాను నాన్న, మీరు బాగోయేంత వరకు నేను రాజ్యాన్ని నేను చూసుకుంటా, మీరేం దిగులు చెందకండి అని చెప్పింది. ఎదురు తిరిగిన సామంతులను ఎక్కడికక్కడ అణిచివేసి నమ్మకస్తులైన కొత్త వారికి అధికారం అప్పగించింది. అవినీతి పరులు, లంచగొండులు, స్వార్థపరులు, దురాశపరులైన అధికారులను గుర్తించి వారిని తీసిపారేసింది. అల్లకల్లోలమైన రాజ్యాన్ని నెమ్మదిగా దారికి తెచ్చి శాంతిని నెలకొల్పింది. పరిపాలనపై పట్టు బిగించింది. యువరాణి ధైర్య సాహసాలు తెలిసిన శత్రురాజులు యుద్ధ ప్రయత్నాలు మాని వెనుకడుగు వేశారు. ప్రజలంతా ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోసాగారు. కానీ మరో పెద్ద ఆపద త్వరలోనే పొంచి ఉందని వారికి అప్పటికీ తెలియదు. మరి ఆ పెద్ద ఆపద ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.